నమస్కారం జేపీ గారు. నమస్తే అంజీ. సార్ 100 రోజులు గడిచింది కూటమి ప్రభుత్వం. సో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. మరోపక్క ఇదేం ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే సార్, అంతకుముందు మీరు గమనించిన ఆ ప్రభుత్వానికి 100 రోజులు పీరియడ్ కావచ్చు, ఈ ప్రభుత్వానికి 100 రోజులు గడిచిన ఈ పీరియడ్ కావచ్చు, కంపారిజన్ చేస్తే ఎలా అనిపిస్తుంది సార్ మీకు? సరే, పార్టీలు వాళ్ళ వాదన చెప్పుకుంటుంటాయి. ఓకే, కాబట్టి దాన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఓకే, పక్షపాత రాజకీయాలు పార్టీలు పక్కన పెట్టేద్దాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసినట్టయితే 2 కీలకమైన అంశాలు ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చినాయి కానీ, ప్రజల తీర్పు కానీ. ఒకటి, సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకం తీసుకోవడం ఎట్లా. ఖచ్చితంగా గత 5 ఏళ్లలో సంక్షేమ అభివృద్ధి సమతూకం దెబ్బతినిపోయింది. అంత తాత్కాలికమైనటువంటి వ్యక్తిగత సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేయడమే తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం, సంపద సృష్టి కోసం, ఉపాధి కల్పన కోసం, ఆదాయాలు పెరగడం కోసం, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, పెట్టుబడులు ప్రోత్సహించడం కావచ్చు, మరి ప్రాజెక్టులు పోలవరం లాంటివి పూర్తి చేయడం కావచ్చు, ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ నిర్మాణం కావచ్చు, చిన్న పట్టణాల అభివృద్ధి కావచ్చు, అవన్నీ పూర్తిగా విస్మరించడం కలిగింది. కాబట్టి మొట్టమొదటిది ఆ కోణం నుంచి ఏ మేరకు జరుగుతుందో మనం చూడాలి. ఓకే. రెండోది, మరి అడ్డగోలు పరిపాలన. అసలు చట్టమే లేదన్నట్టుగా, బడితోన్నవాడిదే బర్రె అన్నట్టుగా. ప్రజాస్వామ్య సమాజంలో ప్రజలు బాధ్యతనిచ్చారు. జవాబుదారితనంతో ప్రజల కోసం ప్రజలు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలి. అలా కాకుండా ఇదేదో సొంత రాజ్యంలాగా, వ్యక్తిగతమైన అధికారంలాగా, దానికి ఏ రకమైన అడ్డు లాపు లేనట్టుగా మరి శృతి మించేసి మన దేశంలో చట్టబద్ధ పాలన సరిగ్గా లేదు. ఏ పార్టీ ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నా కూడా జాతీయ స్థాయి కానీ రాష్ట్రం కానీ చట్టం ఉన్నవాటికి చుట్టంగా ఉన్నమాట వాస్తవం. దానిలో కూడా అసలు బరి తెగించి అడ్డు ఆపు లేకుండా అన్లిమిటెడ్ విశృంఖలంగా రైట్ ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళారు. ఈ రెంటిని మనం చూడాలి, ఏం జరుగుతుంది చెప్పాలి. ఓకే. కొంతమేరకు చట్టబద్ధ పాలన అడ్డగోలుగా పరిపాలన తగ్గిన దాన్ని కాస్త కళ్ళెం వేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇది సరిపోదు. ఎందుకంటే మళ్ళీ గతంలో ఉన్న స్థితి వచ్చినా కూడా చాలదు. 2019కి ముందు పరిస్థితి వచ్చినా కూడా చాలదు. అప్పటి పరిస్థితి కూడా బాగున్నట్టు కాదు. ఓకే. కాబట్టి దీన్ని ఒక అవకాశంగా తీసుకుని నిజంగా చట్టబద్ధ పాలన అంటే నేర పరిశోధన, ఉదాహరణకి అది పక్షపాతం లేకుండా, అవినీతి లేకుండా, న్యాయంగా, సమర్థంగా, వేగంగా ఎలా చేయగలం. రోజువారీ రాజకీయం దాన్ని శాసించకుండా, అధికారంలో ఉన్నవాడు నిర్ణయం చేయకుండా, చట్టం తన పని తాను చేసుకున్నట్టుగా ఏ రకంగా చేయగలం దానికి లోతుగా అడుగులు వేయాలి. ఇక అది పక్కన పెట్టేస్తే ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ ఈవేళ వారి ప్రకటనలో కూడా సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా అని చెప్పిన వాళ్ళు చెప్పింది. ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది. అవును. మరి పైసామే పరమాత్మ. ఒక ప్రభుత్వం ప్రజల ఆశలు నెరవేర్చాలి, ప్రజల ఉమ్మడి సౌకర్యాలు కల్పించాలి, ఆర్థిక ప్రగతికి బాట వేయాలి, మౌలిక సదుపాయాలు కల్పన చేయాలి, ప్రాజెక్టు నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి అన్నట్టయితే ముందు డబ్బు కావాలి. డబ్బు లేదు. చాలా కాలం నుంచి సమస్య వస్తున్నా కూడా గత 5 ఏళ్ల కాలంలో అసలు ప్రజాధనం అంటే ఏమాత్రం గౌరవం లేకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము, అవినీతి శృతి మించి వెళ్ళిపోవటము, లేని డబ్బును ఖర్చు పెట్టడము. ఉదాహరణకి 1,30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం, శ్వేతపత్రంలో వెలువరించిన లెక్కల ప్రకారం పెండింగ్ బిల్స్ అంటే ఖర్చు అయిపోయింది, డబ్బులు ఖజానా నుంచి విడుదల చేయాలి. అది కాకుండా మరొక 8 లక్షల కోట్ల పైచిలకు, 8,40,000 కోట్ల పైచిలకు అప్పులున్నాయి. ఈ 1,30,000 కోట్లు బకాయిలు కాకుండా, అంటే మొత్తం 9,70,000 కోట్ల పైచిలకు చూపెడుతున్నారు. ఇది ఒక్క రోజులో ఈ సంక్షోభం పరిష్కారం అయ్యేది కాదు. రాష్ట్రం ఏ స్థాయికి వెళ్ళిందంటే, రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి 14-15 లక్షల కోట్ల స్థాయిలో, 14 లక్షల కోట్ల స్థాయిలో ఉంటే మీకు అప్పుల భారం దాదాపు 65-66%, 67%కి వచ్చేసింది. అప్పు కానీ లేకపోతే బకాయిలు కానీ కలిపితే బహుశా దేశంలో రికార్డు కావచ్చు. మరే పెద్ద రాష్ట్రానికి కూడా 67% రాష్ట్ర స్థాయిలో అప్పులు ఇంతవరకు వెళ్ళాలి. ఓకే. పంజాబ్ ఒకటి, హిమాచల్ ప్రదేశ్ ఒకటి, రాజస్థాన్ ఒకటి, పశ్చిమ బెంగాల్ ఒకటి, 4 రాష్ట్రాలు 50% దాటుతున్నాయి. నాకు తెలిసి 67% రాలా ఇంకా. అంటే మనం దేశంలోనే అతి ఎక్కువ స్థాయిలో అప్పులోబులు కూరుకుపోయినాము. బడ్జెట్లో తీవ్రమైనటువంటి లోటు ఉన్నది. రోజువారీ నిర్వహణ కూడా కష్టంగా ఉన్నది. అది ఒక్క రోజున మనం పరిష్కారం చేయడం సాధ్యం కాదు.
దానికి చాలా లోతుగా ఆలోచించి జాతీయ స్థాయిలో ప్రభుత్వంతో కూడా కూర్చుని అరమరకలు లేకుండా వాస్తవాలు ప్రజల ముందు పెట్టి దీర్ఘకాలంగా పరిష్కారం చేయాలి. ఇక అది అట్లా ఉంచి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వల్ల మరి మౌలిక సదుపాయాలు ఉన్నంతలో మౌలిక సదుపాయాల కల్పన కానీ, పెట్టుబడుల ప్రోత్సాహం కానీ, పోలవరం ప్రాజెక్టుని వేగంగా చేపట్టడం కానీ, ఉన్న సమస్యలను పరిష్కరించి, అట్లాగే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా చేపడతారన్న విశ్వాసం ప్రజలకు ఉన్నది. అయితే మరి ఓ పక్కన ఆర్థిక సంక్షోభం, మరో పక్కనేమో అంతలోనే వరదలు. అంటే ఇక్కడ మేజర్గా చూసుకున్నట్టే సార్, ఈ 100 డేస్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు, పోలవరం రివర్స్ టెండరింగ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసేసి ఇప్పుడు పాతదే చేయటం కావచ్చు, అట్లానే కల్తీ మద్యానికి సంబంధించింది ఆ పాలసీ కూడా విధానం మార్చేశారు. ఇట్లా 1 by 1 సార్ వరుసగా చేసుకుంటూ పాతవి ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన భోగలాలసుడు కాదు, ఆయన అధికారాన్ని అడ్డం పెట్టిన హాయిగా సర్వ సుఖాలు అనుభవించే మనిషి కాదు. రాత్రింబవళ్ళు ఆయన కష్టపడే మనిషి, యంత్రాంగాన్ని కదిపి వాళ్ళని ఇన్స్పైర్ చేసి పనిచేయించే మనిషి. ఆ నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు ఆ రకంగా బాధ్యతను అప్పచెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి అనుకూలించినంత మేరకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధ ప్రయత్నం చేస్తున్న విషయం ఎవరికి అనుమానం లేదు. ఆ పనులు జరుగుతాయి. ఓకే, నేను స్థూలంగా మౌలికమైన సమస్యల్లో వెళ్తున్నాను. రైట్. అండ్ ఒకటి సార్, వరదలప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే మీరు ఆ శాఖకు సంబంధించిన వ్యక్తిగా నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటంటే ఆయన అన్నది ఏంటంటే స్టేట్మెంట్లో, వరదలు వచ్చిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పేస్తే మొత్తం వాళ్ళంతా చూసుకుంటారు, ఒక 1 వీక్ అయిపోయిన తర్వాత వచ్చేసి రివ్యూ చేసుకుంటే అయిపోయేది, ఎందుకైనా నైట్లు పూట నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఈ వయసులో, అది ఇది అని చెప్పేసి అన్నారు సార్. నిజమేనా? అట్లనే ఉంటుందా నాయకులు అనేవాళ్ళు? ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి చర్చ. ఓ ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, పట్టించుకోకపోతే పట్టించుకోలేదని గొడవ పెడతాం మనమే. ఓకే, జనం ఆహాకారాలు చేస్తున్నారు, ఇంత కష్టంలో ఉన్నారు, ఏం ప్రభుత్వం, ఏం అధికార యంత్రాంగం, ఏ నాయకులు పట్టించుకోకుండా ఉన్నారని చెప్పి మనమే తిడతాం కదా. అవును. ఒక ఉపద్రవం, ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇంకెందుకు ప్రభుత్వం తగలెట్టినా? ఒక యుద్ధం వచ్చినా, ప్రకృతి వైపరీత్యం వచ్చినా, శాంతి భద్రతల సమస్య వచ్చినా అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇంక ప్రభుత్వం ఎందుకు? అందుకే ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకుందాం అంటున్నారు. వాళ్ళు చేయాల్సిన పని మా నాయకులు. ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రమే పనిచేసి మీరు హాయిగా పడుకున్నట్టయితే ఇంకా ఎన్నికెందుకు? ఐఏఎస్ ఆఫీసర్కి అధికారం ఇచ్చేద్దాం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క శైలి ఉంటుంది, ఒక్కొక్క నాయకుడు. ఓకే, ఉదాహరణకు మోదీ గారు అనుకోండి, ఆయన ప్రాజెక్టులు ఎందుకని మోదీ ప్రభుత్వంలో పార్టీలు పక్కన పెట్టేసండి, ఎందుకని జాతీయ రహదారులు కావచ్చు, మిగతా మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు శరవేగంగా పరిగెడుతున్నాయి. ఆయన స్వయంగా పట్టించుకుంటారు, ఆయన కార్యాలయం స్వయంగా పట్టించుకుంటారు. మీరు అనొచ్చు ప్రధానమంత్రి పట్టించుకోవాలన్నా జాతీయ రహదారి నిర్మాణం కోసం చెప్పి ఆయన ఇంట్లో పడుకోవచ్చు కదా హాయిగా అని చెప్పి అనొచ్చు. రైట్. కానీ ఇంట్లో పడుకుంటే ఏం జరుగుతుందో మనం చూసాం. అలా కాకుండా ఇది ప్రాణం వడ్డీ, దానికోసం ప్రభుత్వ నాయకుడు ఇది సాధించాలని చెప్పిన గట్టిగా తపన పడి పట్టుదల ఉంటే జరుగుతుంది, ఏం జరుగుతుందో మనం చూసాం. కాబట్టి అది నాయకత్వ శైలిని బట్టి, వాళ్ళ లక్ష్యాలను బట్టి, వాళ్ళ ప్రాధాన్యాలను బట్టి ఉంటుంది. పని చేస్తే ఎందుకు పని చేసామని చెప్పనేది అది విద్యుల్లో దానికోసం ఆ చర్చలోకి వెళ్ళటం అది సరైనది కాదు. పొరపాట్లు జరుగుతుంటే ఏం పొరపాట్లు ఉన్నాయో మనం చెప్తాం. మరింత ఆలోచించే అవకాశం అంటే ఈ రకంగా ఆలోచించని చెప్తాం. అంటే అది కాదు సార్, రాజకీయాలు చేయొచ్చు, రాజకీయం అనేది ప్రతి సందర్భంలో చేయొచ్చు, కానీ అవసరం లేని చోట కూడా రాజకీయం జరుగుతుంది. అది అంతకంటే నేను చెప్పాను అప్పుడు. అది అర్థమైంది సార్, మీరు చేస్తుంటే దాని మీద విమర్శ అనవసరం. రైట్. అదే అర్థం లేని చోట రాజకీయం. ఓకే సార్, అయితే ఇక్కడ దేవుణ్ణి కూడా వదలలేదు సార్. ఇప్పుడు మీరు చూసినట్టయితే తిరుపతి లడ్డూకు సంబంధించిన పుణ్యక్షేత్రంలో ఆవు నెయ్యి బదులు ఆ జంతువులకు సంబంధించినవి కలేబలాల నుంచి తీసినవో లేకపోతే ఇంకోటో దాని నుంచి ఆ నూనె అది వాడుతున్నారంట. ఆఖరికి లడ్లేగా సార్, ఇప్పుడు ఆయనకి పెట్టే నైవేద్యం కూడా ఇదేగా. అండ్ ఇంకోటి, అయోధ్య అప్పుడు 1,00,000 లడ్లు ఏమో పంపించారంట, అది సేమ్ అండి ఈ ప్రోడక్ట్తోనే చేసినయే కదా. ఆఖరికి దేవుణ్ణి కూడా వదలకుండా ఇంత చేసే వాళ్ళని ఏం చేయాలండి? ఇప్పుడు ఈ వివరాలు నాకు తెలియదు కాబట్టి దీనిలోకి అంటే ఇప్పుడు జరుగుతున్న పత్రికల్లో వార్తలు చూశాను, అబ్బాయి అట్లా మేము చేయలేదని చెప్పని మరి టీటీడీలో బాధ్యత ఉన్నవాళ్ళు, గతంలో బాధ్యత ఉన్నవాళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చేసాయి బయటికి, ల్యాబ్ రిపోర్ట్స్. ఎందుకని ఇది నిజమైనట్టయితే యానిమల్ ఫ్యాట్ని భారతీయ సంస్కృతిలో ఏమిటంటే మంచి చోట పక్కన పెట్టండి, ఇతర దేశాల్లో అలా ఉండదు. ఓకే, మనకి మైల అంటకూడదు. నాకు బాగా గుర్తున్నది, చాలా కాలం క్రితం
ఇప్పుడు 30-40 ఏళ్ళ క్రితం ఆ రోజుల్లో పెద్ద వెజిటేరియనిజం ఇంకా పాశ్చాత్య దేశాల్లో పెరగలేదు. ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రపంచం అంతా వచ్చేసింది. ఎక్కడో రెస్టారెంట్లో భోజనం చేస్తుంటే భారతీయులు వాళ్ళకి ఏదో ఒక డిష్ ఆర్డర్ చేస్తే తీసుకొచ్చారు. వాళ్ళు మేము వెజిటేరియన్స్, మాకు నాన్ వెజిటేరియన్ తినమని చెప్పన్నారు. అప్పుడు ఆ వెయిటరు ఆ మాంసం మొక్కలు తీసేసి తినండి అన్నాడు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నాన్ వెజిటేరియన్ తినమని చెప్పంటే కేవలం ఆహారం అది తినని తప్ప ఇది తినేయచ్చు అని చెప్పాను. అంతేగాని మన దృష్టి అది కాదుగా. రైట్ మన సాంప్రదాయంలో నేను శాకాహారిని అని చెప్పంటే నీచు అంటకూడదు. కరెక్ట్. కొన్ని ఇళ్లలో అయితే అసలు ఆ పాత్ర వాడకూడదు. అంతే కదా. ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో, హైందవ సాంప్రదాయంలో మనకి నేను చాలా ప్రతి కుటుంబం కూడా మాంసాహారం తినేవాళ్ళు కూడా పండుగ రోజుల్లో మాంసం నిషిద్ధం, కొన్ని శుభకార్యాలకి మాంసం నిషిద్ధం, భగవంతుడికి ఇచ్చే ప్రసాదంలో మాంసం నిషిద్ధం. ఇట్లా మనకి చాలా అది ఇతర దేశాలకు అర్థం కావు. రైట్. ఇతర సంస్కృతులకి, ఎందుకంటే ఇది చాలా కొత్త విషయం. ఇది నాన్ వెజిటేరియన్ అంటే మాంసం తింటాం, లేదంటే మాంసం వదిలేసి కూరలు తింటాం. అంతేగాని అసలు కలపకూడదు, మైలవుతుందని చెప్పిన కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. అలాంటి సమాజంలో నిజంగా యానిమల్ ఫ్యాట్నే కనుక వాడుతున్నట్టయితే ఇది నిర్ఘాంతపోయే అంశం. ఇది కొన్ని కోట్ల మంది భక్తి అన్నది ఎవరిష్టం వాళ్ళది. మత సాంప్రదాయాలు ఎవరిష్టం వాళ్ళది. కొందరు ఉండొచ్చు, కొందరు లేకపోవచ్చు. కొందరు రోజు దేవాలయానికి వెళ్ళొచ్చు, మరి కొందరు ఉండకపోవచ్చు. కానీ ఇతరుల మత సాంప్రదాయాన్ని కించపరిచి, అందులో ఇంత మౌలికమైన సాంప్రదాయం, భగవంతుడికి అర్పించే ఫలహారంలో మాంసాహారం ఉందన్నటువంటి ఆ భావనే చాలామందికి గగురు పురుస్తాం, వాళ్ళు సహించలేరు. కాబట్టి ఇది వాస్తవమైనట్టయితే కఠిన చర్యలు తీసుకోవాలి, దానికి పాల్పడ్డ వాళ్ళ కఠిన శిక్షలో ఉండాలి. ఇక ముందు ఇలాంటి పొరపాటు ఏనాడు జరగకుండా దీర్ఘకాలికంగా శాశ్వత ఏర్పాట్లు ఉండాలి. ముఖ్యంగా సార్ సమాజంలో చట్టం, న్యాయం, సిస్టమేటిక్గా ఉంటే సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే కరెక్ట్గా లేవు ఈ రెండు, ఇంకా మిగతా అంతా ఎలా కావాలో అలా వాళ్ళు అనుకూలంగా మార్చుకొని ఇంకా ప్రతి ఒక్కళ్ళు రాజ్యం వెళ్తూ ఉంటారు. మీరు గమనించినట్టయితే రీసెంట్గా జత్వానీ ఇదండి, కాదంబరి జత్వానీ, వాళ్ళ మీద సస్పెన్షన్ వేటుపడింది. అసలు ఇది సిగ్గుచేటే కదా సార్. ఐపీఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు ముందు మనం గుర్తించాల్సిందంటే పాలనా యంత్రాంగంలో, అధికార యంత్రాంగంలో రాష్ట్రంలో మనం ఎంపిక చేసిన, జాతీయ స్థాయి ఎంపిక చేసిన ఇప్పటికి కూడా నిజాయితీ పరులు, సమర్థులు, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు సార్. ఉన్నారు. లేదే గుర్తుంచుకున్న మన అందరం ఒక ఘాట్ను కట్టిస్తే లేదు, నో డౌట్ సార్. అందుకే హ్యాపీగా ఉన్నాం సార్. అది నో డౌట్. ఒకటి, రెండు. కానీ ఏమైందంటే ఖచ్చితంగా రెండు పొరపాట్లు జరిగినాయి. ఈ పదవుల్లో చేరడం కోసం పడే తపనేమో అపారంగా కనిపిస్తుంది. కానీ సంస్కృతిలో పోలింత గ్లామర్ ఉన్నది. ఈ ఉద్యోగాలను మనమే నెత్తిన పెట్టుకుంటున్నాం. అందరికీ అపారమైనటువంటి గౌరవాన్ని మనం ఆపాదించేసి దానికి బోల్డంతా ఆకర్షణ పెట్టేశాం. దాంతో అది ఒక జీవన మరణ సమస్యలాగా, ఈ ఉద్యోగంలో చేరడమే నా జీవితాశయం, ఇంకేం అక్కర్లేదు, దానికోసం ఏదైనా చేస్తాననే స్థాయికి ఈవేళ దేశంలో లక్షలాది మంది యువత వాళ్ళ భవిష్యత్తుని మనం గందరగోళం చేస్తున్నాం. ఒకసారి చేరిన తర్వాత ఎందుకు చేరామని మర్చిపోతున్నాం. ఓకే, ఈ ఉద్యోగాల్లో చేరడం కేవలం మీకు మంది హితాన్ని, ఉమ్మడి సేవల్ని, ఉమ్మడి సౌకర్యాలని పెంచడం కోసం ఒక అవకాశం. ఒక పౌరుడిగా మీకు అవకాశం ఉండదు. ఎంత మంచి చేద్దాం అనుకున్నా కూడా మీరు పరిమితంగా చేయగలరు. చుట్టూ నలుగురికి ఏదైనా సాయం చేయగలరు, పరోపకార పాపనలాగా. మీకు ఏమైనా డబ్బులు ఉంటే ఆ డబ్బును కొంత ఒక 10-12 దానం చేయగలరు. మీకు ఒక గంట టైం ఉంటే ఆ గంట టైంలో స్వచ్ఛంద సేవ చేయగలరు. అంతకుమించి ఎక్కువ చేయలేము. కానీ ప్రభుత్వంలో ఉద్యోగం అంటే ఏంటి? ప్రజాధనం. ఈ ప్రజలు చెమటోడ్చి కష్టించి కట్టిన పన్నుల డబ్బుని మీ చేతుల్లో పెడుతున్నారు. ఆ పన్నుల డబ్బుల నుంచి మీకు జీతభత్యాలు ఇచ్చి మీకు రాజభోగాలు ఇస్తున్నారు. మీ కార్లు, మీ బంగళాలు, మీ జీతాలు, మీ భత్యాలు ఇవన్నీ ఇస్తున్నారు. అధికారం చట్టబద్ధంగా మీ చేతుల్లో పెడుతున్నారు, మంది హితాన్ని పెంచాలని చెప్పని. అది మర్చిపోయి ఇది వ్యక్తిగతమైన అధికారం అనుకుంటున్నారు. దానిలోకి చేరడమే గొప్ప విజయంగా సమాజంలో కూడా తప్పున్నది. ఒకళ్ళు సెలెక్ట్ కాగానే మనం ఎంత ఆకాశానికి ఎత్తేస్తున్నాం. వాడికి అప్పుడుగా కొమ్ములు లేకపోయినా కొమ్ములు మనం తీసుకొస్తున్నాం. నిన్నటిదాకా ఒక సామాన్యుడిగా సమాజంలో ఉన్నవాడిని గౌరవిద్దాం, గౌరవించొద్దని అంటలా. మనం కొమ్ములు ఇచ్చి మనం అహంకారాన్ని పెంచి మనం పాదాక్రాంతులం అయిపోయి మనం దాసులుగా మారిపోయి బానిసత్వంలోకి వెళ్ళిపోయి వాళ్ళు చాలా పైన ఉన్నట్టుగా మనం కింద ఉన్నట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం. వాడు నమ్మటం మొదలెడుతున్నారు. అది వాడి జన్మ హక్కు అనుకుంటున్నాడు. ఎన్నికైన వాడు కావచ్చు, ఎంపికైన వాడు కావచ్చు. రైట్. చట్టబద్ధ పాలన లేనప్పుడు వాడు రాజును మించిన రాజభక్తి చూపెడుతున్నాడు. వాడికి ఏమర్థమైంది? అధికారంలో ఉన్న వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే చాలు, జనానికి ఏమైందో మనకు అనవసరం.
జనానికి మంచి చేసామా చేయగా, మన వల్ల సమాజానికి మంచి జరిగిందా, మంది హితం పెరిగిందా నాకు అనవసరం. అధికారం ఉన్నవాడు కాళ్ళు పట్టుకున్నామా, వాడిని ప్రసన్నం చేసుకున్నామా, అది చాలు. దాంతో నా భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందన్న స్థాయికి తీసుకొచ్చాం మనం. పార్టీల ప్రవర్తన కూడా అట్లానే ఉంది. మీరు మనిషి సామర్థ్యాన్ని బట్టి, మనిషి వల్ల జరిగే మంచిని బట్టి కాకుండా, నాకు ఎంతగా నేను చెప్పిన మాటకి తానా అంటే తందానా అంటే వాడిని నేను చేరదీస్తున్నాను. కాబట్టి చాలామంది దురదృష్టం కొద్దీ తమ సొంత ప్రయోజనాల కోసం, సొంత పబ్బం గడుపుకోవటం కోసం ప్రజా ప్రయోజనాలను దారుణంగా పణం పెడుతున్నారు. కాబట్టి పాలనా యంత్రాంగంలో జవాబుదారితనాన్ని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నది, రాష్ట్రాల్లో ఉన్నది. ఒక చిన్న ప్రయత్నం చేస్తే ఈ ప్యారలల్ రిక్రూట్మెంట్, కనీసం సామర్థ్యం ఉన్న వాళ్ళు బయట నుంచి మనం తీసుకొద్దాము. ఎందుకంటే ఏదో ఇప్పుడు ఒకరోజు 23 ఏళ్ల వయసులో పరీక్ష పాస్ అయితే వాళ్ళు మాత్రమే నా దేశంలో పనికొచ్చేవాళ్ళు ఇంకెవరు లేరా? ఆనాడే పరీక్షకు వెళ్ళకపోయి ఉండొచ్చు, ఆనాడు ఆసక్తి లేకపోవచ్చు, కానీ ఏదో రంగంలో అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉండొచ్చు, దేశానికి పనికొచ్చేవాళ్ళు కావచ్చు. అలాంటి వాళ్ళకి మనం ఆకర్షించకపోతే, వాళ్ళందరినీ తీసుకురాకపోతే, వాళ్ళ వల్ల మంచి సేవలు పొందకపోతే దేశంలో పరిపాలన ఎట్లా బాగుపడుతుంది? కేవలం 23 ఏళ్ల వయసులో ఎంపికైన వాళ్ళ వల్లనే అయినట్టయితే ఈ విద్య ఎందుకు ఇంత అధ్వానంగా ఉంది ఈ దేశం? ఇందాక అనుకున్నాం కదా మనం. ఆరోగ్యం ఎందుకు ఇంత చండాలంగా ఉంది ఈ దేశంలో? మరుగు సదుపాయాలు ఎందుకు అంత అధ్వానంగా ఉన్నాయి ఈ దేశంలో? చట్టబద్ధ పాలన ఎందుకు ఇంత గందరగోళంగా ఉంది ఈ దేశంలో? అన్నీ బాగా జరుగుతున్నాయా? జరగటం లేదు. ప్రపంచంలో మౌలికమైనటువంటి పరిపాలన నుంచి ఫలితాలు ఏం రావాలని కోరుకుంటున్నామో చూసినట్టయితే, పెద్ద దేశాలు 50 లెక్కేస్తే 50లో ప్రతి రంగంలో భారతదేశం అట్టడుగు 5 దేశాల సరసన ఉన్నది. మన పరిపాలన యంత్రాంగం ఎంత గొప్పదైనట్టయితే ఎందుకని ఆ బాటమ్ 5లో ఉన్నాం మనం? అంతా వాళ్ళ వల్ల తప్ప నేను అంటలా. రైట్. కానీ ఖచ్చితంగా వాళ్ళ తప్పు లేదని మనం అనుకుంటే చాలా బాధపడుతున్నాం. మన పదవుల్లో చేరటం ముఖ్యంగా సమాజం భావిస్తుంది. ఆ పదవుల వల్ల ఏం చేస్తున్నారో దాని గురించి మన సమాజం పట్టించుకోవట్లా. కాబట్టి ఈ బాధ్యతను మనం కూడా తీసుకోవాలి. మన పత్రికలు కానీ, మన సమాజం కానీ ఆ బాధ్యతను మనం తీసుకోవాలి. ఎందుకని మీరు బాధ్యతను విస్మరించారు? నీ వల్ల ఏం జరుగుతుంది, ఎందుకు ఏ ఫలితాలు వస్తున్నాయి, రాకపోతే ఎందుకు రావట్లేదని అసెంబ్లీలో ఎవరైనా ప్రశ్నించారా? ఇంతంత డబ్బు ఖర్చు పెడుతున్నాం, చదువు ఎట్లా పోతుంది అని అడిగారు ఎవరన్నా? ఇంతంత కష్టపడుతున్నాం, ఆరోగ్యం అందక ఎందుకు పోతున్నారని చెప్పి అడిగారా? రోజుకి ఇవాళ హైదరాబాద్ నగరంలో కొన్ని వందలో బహుశా కొన్ని వేల కేసులు డెంగ్యూ ఫీవర్ కానీ లేకపోతే మీకు చికున్ గున్యా కానీ వస్తున్నాయి. ఎందుకు ఇట్లా వస్తున్నాయి, దీన్ని ఎందుకు అదుపు చేయలేకపోతున్నామని అడిగారా? ఆ తప్పు మరి రాజకీయ వ్యవస్థది, సమాజానిది, పత్రికలది. మనందరం బాధ్యత తీసుకోవాలి. ఎవరిని తిరిగితే లాభం లేదు. అదే సరెండర్ అనేది కరెక్ట్ కాకపోవచ్చు. చట్టం సరెండర్ అవటం అనేది అనేసాం మనం. అదే 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 సరెండర్ కాకుండా ఎలా చేస్తారు? మీరు జవాబుదారితనాన్ని మీరు ప్రతిష్ఠించాలా? మన పత్రికలు కానీ, మన చట్టసభలు కానీ, రాజకీయ వ్యవస్థ కానీ మీరు జవాబుదారితనాన్ని కోరకుండా నువ్వు మంచిగా ఉండయా, నువ్వు న్యాయంగా ఉండయా, నువ్వు ధర్మంగా ఉండయా అని చెప్పంటే ధర్మపన్నాలతో అవుతుంది అది. అలా ఏంటైతే గొడవ ఎందుకు అసలు? మహాత్మా గాంధీలు వస్తారు అక్కడికి, మామూలు మనుషులు వస్తారు. అవును. వాడి ప్రవర్తన శాసించే బాధ్యత సమాజానిది, జవాబుదారితనాన్ని తీసుకొచ్చే వ్యవస్థది. జవాబుదారితనం తీసుకురాకుండా ప్రతి వాడిని కూడా గుర్రంగాడిద తేడా లేకుండా నెత్తిని పెట్టుకుని మీరు వాడు దుర్మార్గుడైనా, పనికిమాలిన వాడైనా, అవినీతిపరుడైనా, అసమర్థుడైనా కూడా నెత్తిని పెట్టుకుని పూజిస్తే మరి కాలక్రమేణా గుర్రాలు గాడిదలు అవుతాయి. కానీ చాలా కష్టం సార్. పోను డబ్బు ప్రభావం అసలు ఏ లక్షణాలు లేకపోయినప్పుడు కూడా, నాయకత్వ లక్షణాలు ఏ రకంగా లేకపోయినా వారసులు కూడా దిగుతూ ఉన్నారు, ఇంక ముందు కూడా దిగుతూ ఉంటారండి. డబ్బు ఉంది, దానికి సంబంధించిన నెట్వర్క్ ఉంది, రైట్. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది ఉండదు వాళ్ళకి సంబంధించి. ఓకే, నా ముందు వాళ్ళు సెల్యూట్ చేయాలి, నా ముందు అట్లా అయిపోతుంది సార్, ఐపీఎస్ ఆఫీసర్. అందుకనే ఇప్పుడు నాలాంటి వాళ్ళని రోజు గొడవ పెట్టేది ఏమిటి? ఏదో మసిపూసి మరడిగా చేయబోకుండా, ఏదో హడావిడి ఆర్భాటం చేయబోకుండా దీర్ఘకాల దృక్పథంతో, దూరదృష్టితో, లోతైన ఆలోచనతో ఇప్పుడు వాళ్ళు కావలసిన మార్పులకి శ్రీకారం చుట్టండి. చట్టబద్ధ పాలన కావాలి అంటే ఒక మాట కాదు అది. ప్రాసిక్యూషన్ ఏం చేయాలా, పోలీస్ యంత్రాంగాన్ని, నేర పరిశోధన యంత్రాంగాన్ని ఏం చేయాలా, ఫారెన్సిక్స్ని ఏం చేయాలా, నేర విచారణ పద్ధతులని, ప్రొసీజర్లను ఏం చేయాలా, కోర్టుని ఏం చేయాలా, ఈ మొత్తాన్ని ఎట్లా మార్చాలా, ఆ లోతైన ఆలోచన జరుగుతుందేమన్నా. అట్లాగే విద్య బాగుపడాలని చెప్పి ఇంతకుముందు చర్చించుకున్నాం సార్. అసలు జీతాలు ఇచ్చేసి టీచర్ని పెడితే వచ్చేది కాదు, దాన్ని ఎట్లా రావాలా. అలాగే ఎన్నికల్లో డబ్బు ఖర్చు, మనం లోతైన విషయాల్లోకి వెళ్లకుండా ఏదో హడావిడి పెట్టేసి దేశం అంతా ఒక ఎలక్షన్ జరిగిపోతే దేశం అంతా అద్భుతంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కలిసే జరుగుతున్నాయి, అద్భుతంగా ఉందా ఏమన్నా సార్? అప్పుడు అట్లా మనం లోతుకి వెళ్లకుండా మనం అలా అనుకుంటే అప్పుడు పైపైన హడావిడి చేసేస్తున్నాం ఈ దేశంలో. ఎట్లా కొట్టి ఏదో ఒక నడిచిపోతుంది, ఓ ప్రవాహాన్ని పడి కొట్టుకుపోతున్నాం తప్పితే సమస్య ఏమిటి, పరిష్కారం ఏంటి, ఎలా సాధించాలి. కొన్ని బాగా చేస్తున్నాం, ఎందుకని బాగా జరుగుతున్నాయి. కొన్ని అధ్వానంగా ఉన్నాయి, ఎందుకు అధ్వానంగా ఉన్నాయి. బాగా జరుగుతున్న వాటి నుంచి పాఠాలను నేర్చుకోవాలి, అధ్వానంగా ఉన్న వాటి నుంచి మార్పులను తీసుకురావాలి. ఇది చర్చ కావాలి.
అదే చర్చ లేదుగా మన దేశంలో అసలు. ఈ కులము, ఆ వర్గము, ఈ పార్టీ, ఆ నాయకుడు, వాడికి బానిసలుగా మనం బతకటమే తప్ప ప్రజల పౌరసత్వ భావనని, ప్రజల ఆత్మగౌరవాన్ని చంపేశాం మనం. ప్రజల్ని కేవలం నాయకులకు బాకా ఓదే బానిసలుగా మార్చేశాం. అలా ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం సార్థకం కాదు. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు ప్రీవియస్ ప్రభుత్వానికి సంబంధించి రకరకాల శాఖల్లో ఉన్న మెయిన్ పర్సన్స్, డైరెక్టర్స్ కావచ్చు, ఎండీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంతమంది కొన్ని శాఖల్లో వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లే. కొందరైతే అసలు దేశం విడిచి వెళ్ళిపోయారనే సమాచారం వినపడుతుంది. ఎందుకు అంత అవినీతికి పాల్పడాలి? ఎందుకు అంత హైడ్ అవ్వాలి సార్ వాళ్ళు? మనం మళ్ళీ అదే చర్చిస్తున్నాం మనం. ఇంకా కొనసాగింపే కదా సార్ అది. అందుకనే ఇప్పుడు ఇంకా దానికి బ్రేక్ లేదు. అయితే ఇల్లి కళ్ళు మూసుకుంటే ఎలుకొచ్చి పాలు త్రాగి విక్రించి మరీ పోతుంది. విక్రించి అధికారాన్ని మనం అదుపులో ఉంచకపోతే పౌరులంగా, ప్రజలంగా, వ్యవస్థీకృతంగా చట్టసభలు ఉన్నాయి. చట్టసభల బాధ్యత ఏమిటి? కేవలం ఎమ్మెల్యేలు చేతులు ఎత్తేసేసి ఒక ముఖ్యమంత్రి నిలబడడం మాత్రమే కాదు. వ్యవస్థ మొత్తం కూడా ఎన్నికైన ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలంటే చట్టసభ పాత్ర తీసుకోవాలి. ఎప్పుడన్నా చట్టసభలో అసలు ఏ సంస్థను గుర్చైనా కూడా సమగ్రమైన చర్చ జరిగిందా? ఎప్పుడన్నా ఏ విషయం గుర్చైనా సరే యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి. ఈ రిపోర్ట్స్ని చూసి మీ పరిపాలన ఏం చేశారు, ఏం చేయలేదు, ఎక్కడ కొడుతుంది అసలు ఎప్పుడైనా ఆలోచన చేశారా? దాని మీద చర్చ జరిగిందా? పొరపాటున చర్చ జరిగితే పత్రికల్లో దానికి వచ్చే ప్రస్తావన ఉందా? నియోజకవర్గంలో అందరినీ ట్రాన్స్ఫర్లు చేయించడం, పోస్టింగ్లు చేయించడం, పోలీస్ పైరువీలు చేసుకోవటం, ఇది పని అనుకుంటున్నాడు ఎమ్మెల్యే గారు. జనం కూడా అదే అనుకుంటున్నారు. అది కాదే ఎమ్మెల్యే పని, చట్టసభ పని అది కాదే. మనం అన్నీ అస్తవ్యస్తం చేసి పారేస్తాం. తర్వాత ఆశ్చర్యపోతున్నాం. మీరు చేసే పనులు బట్టే వచ్చే పర్యవసానాలు ఉంటాయి. మీరు వేసే విత్తనం ఒకటి, వచ్చే పండు, కోరే పండు ఒకటి. ఎట్లా అవుతుంది? వేసే విత్తనాన్ని బట్టి వచ్చే పండు వస్తుంది. అందుకని మంచి పాలన అంటే ఊరికి ఒక మాట కాదు అది. దాని వెనకాల బోర్డు సమకూరాలి. దాని గురించి మనకు అసలు ఆలోచన లేదు, మనకు ఆ శ్రద్ధ లేదు. ఈ దేశంలో ఏదో ఆటో పైలట్ మీద పోతుంది. ఫంక్షనింగ్ ఎనార్కీ, ఒక అవ్యవస్థ, ఒక అరాచకత్వం నడుస్తుంది దేశంలో. ఏదో నడుస్తుంది ప్రవాహం. కాస్త ఏదో ఈ సైక్లోన్ వస్తుంది, ఆ 2 రోజులు మనంతా దృష్టి పెడతాము. ఎలక్షన్ మేనేజ్మెంట్ ఉంది, అందరూ గట్టిగా పట్టించుకుంటారు. మరొకటి ఏదో ఉంటుంది, మిగతా టైంలో ఇది జరిగిపోతూ ఉంటుంది. అది కాదు, ఈ మొత్తాన్ని సంస్కరించాలి. 30 ఏళ్ళ నుంచి అలాంటి వాళ్ళు పిచ్చెక్క అరుస్తుంది రోజును. ఈ పార్టీలు గొంగూరు పక్కన పెట్టండి అయ్యా. ఈ దేశాన్ని మార్చుకోవాలంటే 1, 2, 3, 4, 5, 6 ఈ మార్పులు ఈ కారణంగా ఈ పద్ధతుల్లో చేయాలి. ఎందుకు రోజు అరుస్తున్నది? మన దాని మీద ఆసక్తి లేకపోతే ఎంతసేపటికి పొద్దున శాంతంగా మనకు గ్లామర్ కావాలి, లేకపోతే ఈ కులం ఆ కులాన్ని తిట్టాలా, ఈ పార్టీ ఇంకో పార్టీని బూతులు తిట్టాలా, వ్యక్తులు భయంకరంగా జుగుప్సాకరంగా ప్రవర్తించాలా, దాని మీద మన దృష్టి అంతా మళ్ళాలా, మన బతుకంతా దాని చుట్టే. మనం అలా చేస్తే పర్యవసానం అట్లాగే వస్తుంది. మన మీద మనకి నమ్మకం లేకపోతే, పౌరులుగా మన ఆత్మగౌరవం లేకపోతే, మన భవిష్యత్తు పట్ల, మనకు అందే సేవల పట్ల మనకి నమ్మకం, గౌరవం లేకపోతే ఇట్లానే ఉంటుంది. వీ డిజర్వ్ ఇట్. నేను కర్కశంగా చెప్తున్నాను. ఓకే, అదే. మన ఇల్లు శుభ్రం చేసుకోవట్లేదు, రోజు బాత్రూమ్లు క్లీన్ చేసుకోవట్లేదు. ఏమవుతుంది? కంపు కొడుతుంది. కానీ ఇక్కడ సార్ ఒకటి, కామన్ మ్యాన్కి ప్రతిరోజు నిత్యం తన సమస్యలే తీర్చుకోలేక చచ్చిపోతూ ఉంటాడు, సతమతం అవుతూ ఉంటాడు. అందుకే కదా నేను నాయకులను ఎంచుకుంది, అందుకే కదా జవాబుదారీ తన. అందుకే నేను ప్రధాన బాధ్యత కామన్ మ్యాన్ మీద పెట్టట్లా. నేను ఎన్నికైన ప్రభుత్వము, ఎంపికైన యంత్రాంగము, రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధంగా స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలు, పత్రికలు, ప్రజాజీవనంలో ఆలోచన పెంచడం కోసం మంచి చర్చను చేపట్టాల్సిన పత్రికలు, వీళ్ళు కూడా పని చెప్పితే ఇంకెవరు చేస్తారు? వీళ్ళందరూ విఫలం అవుతున్నారు. నేను చెప్పిన అన్ని వర్గాలు విఫలం అవుతున్నాయి. నేను ఊరికే నోటుకొచ్చినట్టు తిట్టేవాడిని కాదు. లేదు, రైట్. నేను ఆవేదనతో చెప్తున్నాను అన్నమాట. మరి ఎట్లా సార్ ఇప్పుడు మీరన్న ఆ 5 ఎలిమెంట్ వేరే మార్గం లేదు. వీళ్ళు బాధ్యత తీసుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఈ పిచ్చి నుంచి బయటపడాలి, అధికార క్రీడ నుంచి బయటపడి, ఈ కులాల జంజాటము, ఎవడు అధికారంలో ఉన్నాడు, ఎవడు పదవి ఉంది, దీని నుంచి బయటపడి పర్పస్ ఆఫ్ పవర్. విద్య ఎట్లా అందుతుంది, చట్టబద్ధ పాలన ఎట్లా అందుతుంది, అధికార వికేంద్రీకరణ జరుగుతుందో జరగలేదు, జరగకపోతే ఎందుకు జరగలేదు, ఎలా జరిగేట్టు చేయాలి, అది మళ్ళీ అవినీతి చేయకుండా ఏం చేయాలి, మంచి సేవలు అందే ఏర్పాటు ఎట్లా చేయాలి, చట్టబద్ధ పాలన ఎట్లా ఏర్పాటు చేయాలి, మౌలిక సదుపాయాల కల్పన ఎట్లా బాగు చేయాలి, నిరంతరం దాని మీద శోధన లేకపోతే మన చర్చ అంతా కూడా ఒక ఫ్యూడల్ పోరాటంలాగా, ఇదొక రెడ్లు, ఇదొక అమ్మవాళ్ళు, లేకపోతే ఇదో పార్టీ వాళ్ళు, ఇది మరో పార్టీ వాళ్ళు, ఇలా తన్నుకు చూస్తూ ఉంటే నేను ఒక స్పెక్టకిల్గా మార్చేసాం. ఏదో మల్ల యుద్ధంలో వాడి వీడు పోట్లాడుతూ ఉంటే మనంతా మౌన ప్రేక్షకులకు మిగిలిపోయినాం. అప్పుడు ఎందుకంటే బాగా ఎట్లా ఉంటుంది? ఇది మన జీవితాల గురించిన ఈ సమస్య. సో ఇప్పుడు ఓవరాల్గా సార్ ఈ 100 డేస్లో మీరు గమనించినట్టయితే కూటమి బిల్డ్ అయిన తర్వాత సెంట్రల్ నుంచి సపోర్ట్ ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ప్రీవియస్ చూసినట్టయితే ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి చేతనంత సాయం ఖచ్చితంగా అందుతుంది. రాజకీయ అవసరాలు ఉన్నాయి వారికి,
మనకు హక్కు ఉన్నది. రాష్ట్ర విభజన నేపథ్యంలో చేయాల్సిన పనులు. మ్మ్. ఈ దేశంలో ఏ పెద్ద రాష్ట్రాన్ని కూడా మనం ఆ పార్టీని నాశనం కావటం మనం ఊరుకోకూడదు. ఓకే. కానీ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. మీరు సర్వనాశనం చేసుకుని దేశంలో మిగతా రాష్ట్రాల మొత్తాన్ని కూడా నా రాష్ట్రాన్ని గట్టెక్కచ్చన్నట్టు ఎవరికీ సాధ్యం కాదు. మ్మ్. మనకి కొత్త పెట్టుబడులు పెట్టాలని చెప్పంటే ఉదాహరణ మనకు రోడ్లు కావాలి, కొన్ని పరిశ్రమలు రావాలి, మౌలిక సదుపాయాల కల్పన పెంచాలి, పోలవరం ప్రాజెక్ట్ రావాలి, ఒక రాజధాని నగర నిర్మాణం లేకపోతే ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ నిర్మాణం కావాలి, చిన్న పట్టణాలు ఏర్పాటు కావాలి. ఇలాంటివి ఎంత కోరినా కూడా మనం కనుక సరైన ప్రాతిపదిక సరైనటువంటి ప్రణాళిక మన దగ్గర ఉంటే ఖచ్చితంగా డబ్బు వస్తుంది. అంతేగాని మేము దుబారా ఖర్చు పెట్టేశాం, మేము తగలెట్టేసాం, రోజువారీగా జీతాలు ఇవ్వలేకపోతున్నాం, లేకపోతే మేము పంజరాలు చేయలేకపోతున్నాం కాబట్టి డబ్బులు ఇవ్వండి అని చెప్పని మీరు ఎంత తిట్టినా కూడా ఎవరు ఇవ్వలేరు. మ్మ్. కాబట్టి పరిమితులు ఉన్నాయి. సంక్షోభం రాష్ట్రం తెచ్చుకున్నది. ఈ పార్టీ ఆ పార్టీ మనకు అనవసరం. రైట్. ఏ పార్టీ వచ్చినా రాష్ట్రం తెచ్చుకున్నది, కోరి తెచ్చుకున్నది. ఓకే. ఆ సంక్షోభం రాష్ట్రంలో పరిష్కారం రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో చట్టసభ, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు పరిష్కారం తీసుకురావాలి. కానీ తప్పులన్నీ మీరు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి బాధ్యత ఇంకోళ్ళ మీద పెడితే మరి ఈ దేశం మిగతా దేశం లేదా? మ్మ్. అన్నీ ఆంధ్రప్రదేశ్ చూస్తాను, తెలంగాణ ఊరుకుంటుందా, బీహార్ ఊరుకుంటుందా, కర్ణాటక ఊరుకుంటుందా? వాళ్ళకి ఎంపీలు లేరా? తమిళనాడు ఊరుకుంటుందా? అవును. వాళ్ళకి ఎంపీలు లేరా? వాళ్ళకి రాజకీయం లేదా? వాళ్ళకి గడుస్తానం లేదా? కాబట్టి ఆచరణ సాధ్యమైనవి మీకు వస్తాయి తప్ప మీరు గొంతెమ్మ కోట్లు కోరి మీరు నాశనం చేసుకుంటాం, మీరు అన్నీ మాకు ఇచ్చేయండి, మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని బదనాం చేస్తామని చెప్పంటే పరిపాలన జరగదు. నేను నిర్మోహటంగా చెప్తున్నాను. అదే నేను ఎప్పుడు కూడా మనకే కావాలని కోరుకుంటాను కదా. ఖచ్చితంగా. ఇప్పుడు మనకు కావాలని కోరుకుంటాం కూడా మనం పక్షపాతం ఒక గీత దాటితే మన మాట ఎవరు పట్టించుకోరు. రైట్. మీ మాట కూడా విలువ ఉండదు అక్కడ. ఊరికి మీరు వెళ్తుంటారు, ఏదో మీరు పేపర్లో డ్రామాలు చేసుకుంటుంటారు, వాళ్ళు వింటారు, మర్యాద కోసం పక్కన పెట్టేస్తారు అంతే. ఏ రాష్ట్రమైనా జరిగేది అది. అదేలేండి సార్. కానీ మోస్ట్లీ కొన్న ప్రాజెక్టులు ఇప్పుడు పోలవరం ఆగింది కదా, అభివృద్ధికి ఆటంకం ఉండదు. రైట్. ఓకే. అభివృద్ధికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేతనైన వరకు సాయం చేస్తారు. మీరు కనుక ఒడుపుగా అందుకునే తెలివితేటలు మీకుంటే. రైట్. ఓకే. కానీ రోజువారీ ఖర్చు అదుపులో పెట్టిన బాధ్యత మీది. అనుత్పాదకమైన ఇరిగేషన్ కూడా అంతే కదా సార్? ఇరిగేషన్ కూడా సేమ్ సేమ్ డెఫినెట్గా అది అభివృద్ధిలో భాగం. రైట్. మంచి పథకాలు ఉన్నంతకాలం దానికి జరుగుతుంది. రైట్. కానీ రోజువారీ ఖర్చు, మీ సమస్య రోజువారీ ఖర్చు. ఓకే. ఓకే. ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకున్నారు మీరు. అదే. రైట్. దానికి పరిష్కారం బయట నుంచి రాదు, మీ నుంచే వస్తుంది, మీ క్రమశిక్షణ నుంచి వస్తుంది. దానికి మూల్యం చెల్లించాలా, వేరే మార్గం లేదు. ఓకే. అదేలే, గడిచిన ఈ 5 సంవత్సరాల మూల్యం చెల్లించాలి. చెల్లిస్తారు. ఎవరు చెల్లిస్తారు? ఇప్పుడు ఏ పార్టీ చేసినా కూడా తప్పు మీ రాష్ట్రంలో జరిగింది, కరెక్టే లేండి సార్. బాధ్యత మీ రాష్ట్రం తీసుకోవాలి. రైట్. దేశం ఎందుకు తీసుకుంటుంది మీ తప్పులకి? ఓకే. ఈ మాటలు వినడానికి కర్కశంగా ఉండొచ్చు, కానీ ఇంకో పద్ధతి పనిచేయదు. సో మొత్తానికి ఆరంభం బాగుంది కూటమి. ఖచ్చితంగా. ఇప్పుడు అందుకనేగా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది. ఓకే. కానీ ఇళ్లలకు కానీ పండుగ కాదు. రాష్ట్రం ముందు చాలా పెను సవాళ్ళు ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రజల్ని నిర్మోహటంగా మొదటి నుంచి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ ఎంత సమర్థంగా ఎంత చిత్తశుద్ధితో పనిచేసినా కూడా వీళ్ళెవరు కూడా దేవుళ్ళు కాదు. ఉన్న పరిస్థితుల లోపల వాళ్ళు చేయగలరు, కానీ ఉన్న పరిస్థితిని మౌలికంగా మార్చే శక్తి వాళ్ళకి ఎవరికి లేదు. ప్రధానమంత్రికి లేదు, ముఖ్యమంత్రికి లేదు. అదేలేండి, అంత పెద్ద డ్యామేజ్ చేస్తే దాన్ని వచ్చటమే టైం పడుతుంది. అంతే కదా సార్? అంతేనా? టైం పడుతుంది, దానికి మూల్యం చెల్లించాలి, త్యాగాలకు సిద్ధం కావాలి. త్యాగాలకు సిద్ధంగా వాళ్ళైనా నాయకులు, ప్రజలు కూడా ప్రజలే. మీరు చివరి బాధ్యత ప్రజలదే కదా. నాయకుల జేబుల నుంచి వస్తుంది డబ్బు అంతా ఇది. అంతే కదా. అవును. ఎవరు తగలేసినా ఎవరు తిన్నా కూడా చివరికి ప్రజల ఖజానా నుంచి పోయేది, ప్రజల డబ్బు ఇది. కరెక్ట్. కాబట్టి చివరికి త్యాగాలు చేయాల్సింది ప్రజలే. నాయకులు ఎవరు త్యాగాలు చేయరు. ఓకే. ఇంత నాశనం చేసిన వాళ్ళు అధికారం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి రాజభోగాలు కొరత ఉందా వాళ్ళకి? ఏం లేదు. వాళ్ళ ఆస్తులకి ఏమైనా భంగంగా వాటిల్లిందా? ఇంకా పెరుగుతున్నాయి. కాబట్టి చివరికి మూల్యం చెల్లించేది ప్రజలే. ఓకే. అది తెలియక మనం పిచ్చి పనులు చేస్తే మూల్యం మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్.